అరే మనకు తెలిసిన విషయాలే కదా. 100 కోట్ల నెంబర్ వేయాలి పోస్టర్ మీద అని చెప్పేసి తహతహలాడిపోయే ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు మన చుట్టూ. 100 కోట్లు వేస్తేనే హిట్ ఈ సినిమా, 100 కోట్లు వేసి తీరుతామని. సినిమా రిలీజ్ రోజులే 100 కోట్ల పోస్టర్లు రెడీ చేసుకున్న ప్రొడ్యూసర్ల సంగతి మీకు కూడా చాలామంది తెలిసి ఉంటుంది. సో జనం ఒకటి నమ్ముతున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్ట్గా చెప్పారు కదా, మేము బుక్ మై షోలో ఆ రేటింగ్లు కొంటామని. అంటే ఇదంతా ఒక మార్కెటింగ్ వ్యవస్థ, స్ట్రాటజీ. సో ఎవరు ఏ పోస్టర్ వేసినా అంతిమంగా దానికి ఎంత కలెక్ట్ చేసింది అనేది ఆడియన్కి తెలుసు, మీడియాలో తెలుసు, బయర్లకి తెలుసు. సో అది ఇర్రెలవెంట్, ఎప్పుడు పోద్ది ఎప్పుడు వస్తా, అది కొత్తగా వచ్చేయలేదు. కొత్తగా ఈ రోజుతో ఎక్స్పైరీ, అదే మెడిసిన్ కాదు, ఈ రోజుతో ఎక్స్పైర్ అయిపోద్ది అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎవరు ఏ పోస్టర్ అయ్యారంట, ప్రపంచం అంతా మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది అనేది లేదు. అది ఆ వ్యక్తులకు సంబంధించిన ఇది, అదొక మార్కెటింగ్. ఇది ఎవరు ఏ పోస్టర్ వేసినా జనాలకి నిజం తెలుసు, ఆ సినిమా నచ్చిందా నచ్చలేదా. ఇప్పుడు ఒక సినిమా నచ్చినప్పుడు ఆ పోస్టర్ పడకపోయినా జనానికి ఫరక పడదు. ఓ సినిమా నచ్చినప్పుడు పోస్టర్ పడ్డా, అవునరా పోస్టర్ పడింది కదా నా అభిప్రాయం చేంజ్ చేసుకున్నా అనేది. అదొక మార్కెటింగ్ వ్యవస్థ, దాన్ని మనం ఎక్కువ భూతద్దులో చూడటం అనవసరం. హీరోలు పర్టికులర్గా ఉంటారా? మన సినిమాకి 100 కోట్ల పోస్టర్ రాలేదు, 200 కోట్ల పోస్టర్ రాలేదు, ఆ సినిమా కన్నా మన సినిమాకి ఎక్కువ నెంబర్ పడాలి, ఇలాంటి పర్టికులర్ అసలు చాలామంది చాలా హీరోలందరికీ ఈ పోస్టర్ల గురించి తెలియదు. అదంతా ప్రొడక్షన్లోనూ వీటిలోనూ వేసుకునే సాటిస్ఫాక్షన్ తప్ప చాలామంది హీరోలుగా ఆ నెంబర్లు తెలియదు. ఒక సందర్భంలో రామ్ చరణ్ గారు కూడా స్ట్రైట్గా చెప్పారు, నెంబర్లతో అసలు పోస్టర్ వేద్దాం. అవును చెప్పారు, చాలామంది హీరోలు చెప్పారు. ఎవరు కూడా ఈ నెంబర్ వేయండి, ఈ పోస్టర్ వేయండి అని చెప్పరు. అదేదో మన హీరోల్లో వేయమంటున్నారని ఎవరన్నా వేసేస్తున్నామని చెప్పుకుంటామే తప్ప అసలు ఏ హీరో మాకు ఈ పోస్టర్ వేయమని అడగడం. వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళు పట్టించుకోరు కూడా.